తెలంగాణ బీజేపీకి కొత్త సారథి. మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు. బెంగాల్ను సాధించాం, ఇక తెలంగాణ టార్గెట్ అంటున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టే అడుగులు వేస్తోందా? యుద్ధం మొదలు పెట్టడానికి ముందు సేనల ప్రక్షాళన అవసరమన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించబోతుందా? రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన చేశాకే సమరశంఖం పూరించాలనుకుంటుందా? ముఖ్య నేతల మధ్య సమన్వయం సాధించడంతో పాటు మరో కీలకమైన మార్పు కూడా జరిగే అవకాశం ఉందా? అదే నిజమైతే ఏంటా మార్పు? కొట్టాల్సిందే, ఈసారి గట్టిగా కొట్టాల్సిందే. ఇక నో మోర్ చాయిస్. తెలంగాణ విషయమై ప్రస్తుతం బీజేపీలో ఈ తరహా చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయట. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరాలన్న లక్ష్యంతో పావులు కదుపుతుందట పార్టీ జాతీయ నాయకత్వం. బెంగాల్ ఎన్నికలు ముగిశాక తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలతో సంఘ్ నుంచి ఆదేశాలు వచ్చాయట. గత 2 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఆర్ఎస్ఎస్ పెద్దలు దగ్గరగా గమనించినట్టు తెలుస్తోంది. అయితే అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా పార్టీకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్న నేతల మధ్య కలహాలే అసలు సమస్య అని గుర్తించారు. వాటిపై ముందుగా దృష్టి పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వానికి సంఘ్ పెద్దలు క్లియర్ కట్ గా తేల్చి చెప్పారట. ప్రధాన ప్రతిబద్ధకంగా ఉన్న పాత కొత్త విభేదాలు, అంతర్గత కలహాలకు చెక్ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. రాష్ట్ర ఎంపీలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి లంచ్ మీటింగ్లు, టిఫిన్ భేటీలను ఏర్పాటు చేసింది. కలిసి ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒకంత కటువుగానే చెప్పారట ఢిల్లీ పెద్దలు. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర నేతలు ఐక్యత రాగం ఆలపించడం స్టార్ట్ చేసినట్టు తెలిసిందే. 3 నెలలకోసారి తెలంగాణకొస్తారని రాష్ట్ర ఇన్ఛార్జ్ నెలలో 20 రోజులు తెలంగాణలోనే ఉంటారని పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్పడంతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని అంటున్నారు. ఈ పరిణామ క్రమంలోనే ఒక ఆసక్తికర ప్రచారం క్యాడర్లో మొదలైంది. త్వరలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ కీలక మార్పులుంటాయని, తెలంగాణ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం విషయంలో మార్పులు ఉంటాయన్న వార్తలు జోరందుకున్నాయి. దీంతో రకరకాల సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఆ ప్రచారమే నిజమైతే పార్టీ రాష్ట్ర బాధ్యతల్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తారన్న మాట గట్టిగా వినిపిస్తుంది. పార్టీ పెద్దలు అంతర్గతంగా నిర్వహించిన రహస్య సర్వేలో కూడా రాష్ట్ర నాయకత్వం దూకుడుగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైందట. అందుకే బండికి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. రోగి కోరుకుంటున్నది డాక్టర్ ఇచ్చింది ఒకటే మందు అన్న చందంగా బండికి రాష్ట్ర పగ్గాలిస్తే క్యాడర్లో కదలిక వస్తుందని అనుకుంటున్నారట. సంజయ్ గతంలో 3 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడం లాంటి వాటిని పరిగణలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మాస్ లీడర్ ఇమేజ్, రైతుల సమస్యలపై జైలుకు సైతం వెళ్లడం లాంటివి అప్పట్లో పార్టీ గ్రాఫ్ ను అమాంతం పెంచేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారట జిల్లా స్థాయి లీడర్లు. పట్టణ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామాల్లోకి తీసుకెళ్లడంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారని, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ని వెనక్కి నెట్టి కాంగ్రెస్ కు కమలం మాత్రమే ప్రత్యామ్నాయం అనే వాతావరణాన్ని డెవలప్ చేయాలంటే బండి సంజయ్ కరెక్ట్ అనే నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్టు సమాచారం. అలాగే సామాజికంగానూ బీసీలను ముందు పెట్టాలనే యోచనలో ఉన్నారట కమలనాథులు. ఈ క్రమంలోనే ముందు ఎంపీలను ఏకం చేసేందుకు వాళ్లను కూర్చోబెట్టి చెప్పాల్సింది చెప్పేశారట. అందులో భాగంగానే ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న బండి, ఈటల మధ్య మాటలు కలిసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పదవి కాలం ఇంకా ఉన్నందున ఇప్పటికిప్పుడే బండి సంజయ్ కి బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేవన్న మరో వాదన కూడా పార్టీ వర్గాల్లో మొదలైంది. ముందు 3 నెలల పాటు నేతలందరినీ క్షేత్రస్థాయికి పంపి ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో దసరాకు ఒక క్లారిటీ రావచ్చన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్. సంజయ్ కి ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలు, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు, వీటన్నింటికి మంచి మాస్ లీడర్ ఇమేజ్ బాగా కలిసి వచ్చాయని, అందుకే ఆయన విషయంలో హైకమాండ్ పాజిటివ్ గా ఉందనే విశ్లేషణ ఉన్నాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. బండి సంజయ్ కొడుకు మీద ఫోక్సో కేసు ఉన్నందున రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆగి అడ్డు కావచ్చని, ఈసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కూడా పోవడం ఖాయమని అంటున్నారు కొందరు. అయితే పార్టీలోని కొందరు నేతల వల్లే ఆ కేసు జటిలమైందన్న సమాచారం అధిష్టానం దృష్టిలో ఉన్నట్టు మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.